సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం యూనిట్ 1 ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో మొదటి యూనిట్లో కొన్ని చాప్టర్స్ ఎలా చదవాలి, వాటి యొక్క ప్రిడిక్షన్ ఏంటి అనేటువంటి దాన్ని చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో నీతి ఆయోగ్ని ఎలా చదవాలి అంటే రిమైనింగ్ అక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో రిమైనింగ్ సబ్ టాపిక్స్ మనం ఇప్పుడు చూస్తాం. సో నీతి ఆయోగ్ అమలు పైన మనం ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అమలు అంటే ఎప్పుడు అమలైంది, ఏ సంవత్సరము, ఏ తేదీ, మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది, ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు, ఎన్ని సమావేశాలు జరిగాయి అన్నటువంటి దాన్ని. తర్వాత నినాదం, నీతి ఆయోగ్ ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం ఉంది. ఆ నినాదం ఏంటి, ఆ నినాదాన్ని ఖచ్చితంగా నినాదం మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది, దాన్ని చూడాలి. ఇక నిర్మాణం, ఈ నిర్మాణం అనేది ఎప్పటికప్పుడుగా మారుతుంటుంది కాబట్టి ఎగ్జామ్ పోయే ముందు కూడా నిర్మాణంలో ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారు అనేటువంటిది చూసుకోవాలి. సో చైర్మన్ దగ్గర నుంచి ఎక్స్ అఫీషియల్ సభ్యుల వరకు ఎవరెవరు ఉన్నారని చూడాలి. సో అదేవిధంగా ఎన్ని విభాగాలు ఉన్నాయి నీతి ఆయోగ్లో అన్నటువంటి దాని మీద కూడా మనకు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది, విభాగాలను చూడాలి. సో లక్ష్యాల విధులు, ఖచ్చితంగా లక్ష్యాల విధుల మీద మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడి వరకు ఈ మూడు అమలు, నినాదం, నిర్మాణం జనరల్ స్టడీస్లో పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. కానీ లక్ష్యాల విధులు కింద నుంచి చూస్తే ఎగ్జామ్ అంటే రేంజ్ పెరిగే కొద్ది గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు వీటి మీదనే ప్రశ్నలు అడగవచ్చు. లక్ష్యాల విధులు, ఇంతవరకు నీతి ఆయోగ్ సాధించినటువంటి ఫలితాలు, ఏమేమైనా సాధించిందా, సక్సెస్ అయినటువంటి ఫలితాలు ఏమున్నాయి. తర్వాత నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం కొన్ని నివేదికలను రిలీజ్ చేస్తుంది. ఆ నివేదికలు ఏంటి, ఈ నివేదికల మీద కూడా మనం ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా చదవాలి. నీతి ఆయోగ్కి ప్రణాళిక సంఘానికి మధ్య తేడాల మీద కూడా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే మనం ఏం సబ్జెక్ట్ చదివినా, ఏ టాపిక్ చదివినా మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి, ఎగ్జామినర్ దీని మీద ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు, ఈ ఎగ్జామినర్ దీని మీద ఏ విధంగా ప్రశ్న అడగవచ్చు అన్నటువంటి దాని మీద కమాండింగ్ ఉండే విద్యార్థులకే సక్సెస్ వస్తుంది. అంటే ప్రతి సబ్ టాపిక్లో ప్రతి విషయాన్ని కూడా మన పరీక్షకి ఎలా ఉపయోగపడుతుంది అన్నటువంటి దాని మీదనే మన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండాలి. ఇక దీని తర్వాత చూసినట్లయితే సహకార సమాఖ్యవాదం అనేటువంటి దాని ఉంది. సో వనరుల వికేంద్రీకరణ, సహకార సమాఖ్యవాదం, వనరుల వికేంద్రీకరణ. సో ఇది అనదర్ మోస్ట్ సబ్ టాపిక్. ఇక్కడ అభ్యర్థులు ఈ సబ్ టాపిక్ కూడా జనరల్గా ఈ ఫస్ట్ యూనిట్ని చాలా మంది లెక్చరర్స్ కూడా ఏం చదవాలనేది ప్రిడిక్ట్ చేయలేకుంటున్నారు. ఫస్ట్ సబ్ టాపిక్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, విజయాలు, లక్ష్యాలు అనేటువంటి టాపిక్ కూడా చాలా మందికి తెలియదు. అదేవిధంగా చూసినట్లయితే సహకార సమాఖ్యవాదాన్ని అర్థం చేసుకోవడంలో కూడా చాలా మంది సరిగ్గా విద్యార్థులు దాన్ని సరైన విధంగా అర్థం చేసుకోలేకుంటున్నారు. సమాఖ్యవాదాన్ని ఇంగ్లీష్లో ఫెడరలిజం అంటారు. సో దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండేటువంటి ఆర్థిక సంబంధాలు, వీటి మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల మీద అంటే కేంద్రము విధించేటువంటి ట్యాక్సెస్ కావచ్చు, రాష్ట్రము విధించేటువంటి ట్యాక్సెస్ కావచ్చు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, స్థానిక సంస్థలు విధించే ట్యాక్సెస్ కావచ్చు. సో ఏమన్నా వీటికి సంబంధించి ట్యాక్సెస్కి సంబంధించినటువంటి వాటి మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వికేంద్రీకరణ అంటే ఏంటి కూడా వికేంద్రీకరణ. సో కేంద్రీకరణలో ఫండ్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇది ఏదైనా కానీ సెంట్రల్ టు అంటే కేంద్రము, రాష్ట్రము, అదేవిధంగా జిల్లా, మండలము, గ్రామము, దీన్ని సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. వనరుల వికేంద్రీకరణ అన్నారంటే వనరులను ఎలా వికేంద్రీకరిస్తున్నారు, వికేంద్రీకరణ గురించి తెలియాలంటే కేంద్రీకరణ గురించి కూడా తెలియాలి. దీన్ని కేంద్రీకరణ అంటారు, దీనికి ఆపోజిటే వికేంద్రీకరణ. సో గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రము, సో కేంద్రం, ఈ విధంగా
వనరులు ఎలా పంచబడుతున్నాయి, గ్రామాలకు ఎలా పంచబడుతున్నాయి, మండలాలకు ఎలా పంచబడుతున్నాయి, జిల్లాలకు ఎలా పంచబడుతున్నాయి అన్నటువంటి దాని గురించి చదవడమే వికేంద్రీకరణ. వనరుల వికేంద్రీకరణ, వనరులను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వికేంద్రీకరిస్తున్నారు, పంపకం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది మనం ఈ సబ్ టాపిక్లో చదువుకుంటాం. సహకార సమాఖ్యవాదం. ఈ సహకార సమాఖ్యవాదంలో ట్యాక్సెస్లో పూర్తిగా ట్యాక్సెస్ గురించి చదువుతాం, కానీ పర్టికులర్గా ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే స్టేట్ సెంట్రల్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటారు. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలే సహకార సమాఖ్యవాదం అంటే. సో వాటి గురించి మనం చదవాల్సి ఉంటుంది. ఇక అనదర్ మోస్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్లయితే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ యూనిట్, సుస్థిర అభివృద్ధి. సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ మనం ఈ టాపిక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని ఎలా చదవాలి? ఫస్ట్ సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి నిర్వచనం, ఏది చదివినా నిర్వచనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సుస్థిరాభివృద్ధి యొక్క డెఫినేషన్ని మనం చదవాలి. తర్వాత నియమాలు, సుస్థిరాభివృద్ధి నియమాలు అని ఉన్నాయి. ఏ బి సి 3 రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి. ఈ 3 రకాల నియమాలను, సుస్థిరాభివృద్ధి నియమాలను మనం చదవాలి. అదేవిధంగా చూసినట్లయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 లక్ష్యాలు ఉన్నాయి. పర్టికులర్గా ఈ 17 లక్ష్యాలు మనకు నోటకు రావాల్సిందే, కంటకు రావాల్సిందే, వాటి గురించి చదవాల్సిందే. ఇక సుస్థిరాభివృద్ధిపై భారత రోల్, సుస్థిరాభివృద్ధిలో భారత పాత్ర, భారత స్వచ్ఛంద సంస్థలు ఏమైనా భారతదేశంలో ఉండేటువంటి సుస్థిరాభివృద్ధికి ఏం చేశాయి, రోల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అని నేను రోల్. దీంట్లో చూసినప్పుడు భారత ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి అవార్డు ఇస్తుంది, సుస్థిరాభివృద్ధి అవార్డు ఇస్తుంది. సో ఈ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తుంది, ఈ సంవత్సరం ఎవరికి ఇస్తుంది అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సో సుస్థిరాభివృద్ధి అవార్డు. ఇక రెండవది చూసినట్లయితే దశోలి గ్రామ స్వరాజ్ అని, డూన్ డెవలప్డ్ ఏరియా అని, ఈ విధంగా చూస్తే ఒక 10 నుంచి 15 ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని మనం చదవాలి. లడక్ జీవావరణ వ్యవస్థ అని, వనరాయ్ అని, లడక్ జీవావరణ వ్యవస్థ, వనరాయ్, సృష్టి, ఇవన్నీ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఈ సుస్థిరాభివృద్ధి యొక్క కార్యక్రమాలు, వీటన్నిటిని చదవాలి. వీటన్నిటితో పాటుగా భారత గవర్నమెంట్ 2006 సంవత్సరంలో జాతీయ విధానాన్ని తీసుకొచ్చింది సుస్థిరాభివృద్ధి కొరకు. 2006లో వచ్చినటువంటి సుస్థిరాభివృద్ధి జాతీయ విధానము, జాతీయ విధానము 2006. ఈ విధంగా మనం చదివితేనే సక్సెస్ వస్తుందండి. దీన్ని మనం ఏం చెప్తున్నామంటే జాతీయ పర్యావరణ విధానం అని మీ పుస్తకాల్లో ఉంటుంది. దీన్ని సుస్థిరాభివృద్ధి విధానాన్ని పర్యావరణ విధానం కూడా మనం చెప్పవచ్చు. జాతీయ పర్యావరణ విధానము 2006. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకు ప్రశ్నలు వస్తున్నాయి. దీని గురించి కూడా మనం తీసుకురావాలి. ఇక్కడికి ఇండియా రోల్ అయిపోయింది, రోల్ ఆఫ్ ఇండియా. సుస్థిరాభివృద్ధిలో భారత ప్రభుత్వం యొక్క పాత్ర అయిపోయింది. ఇప్పుడు సుస్థిరాభివృద్ధిలో ప్రపంచ పాత్రను చూద్దాం. సుస్థిరాభివృద్ధిలో ప్రపంచ పాత్రను ఎట్లా చదవాలి? ఖచ్చితంగా వీటి పాత్రల మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది, దాంట్లో నో డౌట్. సో ప్రపంచ పాత్ర. సో మరి ప్రపంచం ఏం చేస్తుంది సుస్థిరాభివృద్ధిలో? దీంట్లో మొట్టమొదటిగా మనం ప్రపంచ పాత్రను చూస్తే యుఎన్డిపి చేసేటువంటి కార్యక్రమాలు. సో అభ్యర్థి ఖచ్చితంగా యుఎన్డిపి చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, వాటి గురించి చదవాలి. ఇక రెండవది ధరిత్రి సదస్సు. ధరిత్రి సదస్సులు, ఈ ధరిత్రి సదస్సులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయాల్సిందే. పర్టికులర్గా కొన్ని కవర్ చేసేటప్పుడు ప్రత్యేకించి స్టాక్ హోమ్ సదస్సు అంటున్నారు. స్టాక్ హోమ్ సదస్సు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చదవాల్సిందే. తర్వాత బ్రెట్లాండ్ వుడ్ కమిషన్ అంటున్నారు. బ్రెట్లాండ్ వుడ్ కమిషన్ అంటున్నారు.
సో బ్రెట్లాండ్ వుడ్ కమిషన్ అంటే ఏంటి, దాన్ని చదవాల్సిందే. అదేవిధంగా నైరోబీ సదస్సు, నైరోబీ సదస్సు, ఈ ప్రతి సదస్సు ఆ సదస్సు జరిగినటువంటి ప్లేసు, జరిగినటువంటి సంవత్సరము, జరిగినటువంటి డేటు, సదస్సు యొక్క ఇతివృత్తము, పార్టిసిపేట్ చేసినటువంటి కంట్రీస్, తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇంకా బిట్టు మీకు పోయేటువంటి ప్రసక్తే లేదు. సో తర్వాత చూస్తే మాంట్రియాల్ ప్రోటోకాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మాంట్రియాల్ ప్రోటోకాల్. ఇక ఈ విధంగా ఎన్నో ప్రోటోకాల్స్ వచ్చాయి, ఏజెండా 21 అని. సో అది కూడా రాసుకోండి, ఏజెండా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు సివిల్ సర్వీసెస్ లో కూడా అడిగారు, గ్రూప్స్ 2 లో కూడా అడిగారు ఏజెండా 21 అని. ఇక దీని తర్వాత ఇదే కార్యక్రమం కింద ధరిత్రి సదస్సులు అయిపోయినాక జీవ వైవిధ్య సదస్సులు కూడా ఉన్నాయి. జీవ వైవిధ్య సదస్సులు అంటున్నారు. ఈ జీవ వైవిధ్య సదస్సులు ఏంటో కూడా అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీవ వైవిధ్య సదస్సులు. సో కాన్ఫరెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటున్నారు వీటిని, కాన్ఫరెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇందులో మొదటిది ఐరాస ఫ్రేమ్వర్క్, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అంటారు దీన్ని, ఐరాస ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్. క్యోటో ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యోటో ప్రోటోకాల్. తర్వాత ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ అంటున్నారు దాన్ని, IPCC, ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ అంటున్నారు. బాలి సదస్సు in 2007, the very very important Copenhagen 9, కోపెన్హెగ్ సదస్సు 2009, కాన్కూన్ సదస్సు, కాన్కూన్ సదస్సు. ఇవన్నీ కూడా మనం చదవాల్సినటువంటి అవకాశం ఉంది. అంటే జీవ వైవిధ్య సదస్సుల గురించి చదివినప్పుడు ఐరాస ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్, IPCC, బాలి సదస్సు, కోపెన్హెగ్ సదస్సు, కాన్కూన్, ఇంకా ఫ్యూచర్లో వచ్చేటువంటి కూడా. ఇక వీటితో పాటుగా ఇదే చాప్టర్లో కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ గురించి చదవాలి. కాప్, COP, కాప్, కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అనేటువంటి దాని గురించి మనం చదవాలి. సో దీన్ని ఎలా చదవాలి, దీన్ని చూసినట్లయితే పర్టికులర్గా అన్ని చదవకపోయినా కాప్ 11 చదవాలి. కాప్ 11కి హైదరాబాద్కి సంబంధం ఉంది కాబట్టి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండింది కాబట్టి కాప్ 11 చదవాలి. సో కాప్ 21, కాప్ 25, కాప్ 26 ఇంకా జరగలేదు. ఎప్పుడు జరగబోతుంది అన్నటువంటి, ఎక్కడ జరగబోతుంది అని క్వశ్చన్ అడగవచ్చు. ఇంకా జరగలేదు. ఇప్పుడు రీసెంట్లీ ఇది చదవాలా. ఇందులో ఖచ్చితంగా ఒక బిట్, ఈ సంవత్సరంలో ఎగ్జామ్ గానే జరిగితే ఖచ్చితంగా వీటి మీద బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా చదవాలి. ఇక చివరిగా చూసినట్లయితే భారత సుస్థిరాభివృద్ధి సూచి యొక్క లక్ష్యాలు 2009వ సంవత్సరానికి సంబంధించి, 2019వ సంవత్సరానికి సంబంధించి భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిని రిలీజ్ చేశారండి. భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి 2019. దీని మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ సూచి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సూచిలో ఎవరున్నారు, ఏ రాష్ట్రం ఉంది, ఏ రాష్ట్రం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఇప్పుడు అప్లోడ్ చేసేటివి కూడా డెమో క్లాసెసే. నేను ప్రతి చాప్టర్లోని ప్రతి సబ్ టాపిక్ని మీకు డెమోలో ఇస్తాను. సో ప్రతి చాప్టర్లోని ప్రతి సబ్ టాపిక్ మీద కమాండింగ్ ఉంటేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది, లేకపోతే కమాండింగ్ రాదు. సగం మంది నాకు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత, సార్ ఆ క్వశ్చన్ ఏ చాప్టర్లో ఏది, ఆ క్వశ్చన్ ఎక్కడిది, నేను అది డ్రాప్ చేశానే, అది చదవలేదు, ఇది చెప్పలేదు, మాకు మా నోట్స్లో లేదు, మా మెటీరియల్లో లేదు, నేను చదివిన బుక్కుల్లో లేదు. ఇదంతా మీ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ పట్టించుకోవద్దు. మీరు కరెక్ట్గా సిలబస్లో ఇచ్చిన ప్రతి సబ్ టాపిక్ని ఈ విధంగా మీ బుక్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏ బుక్ ఉంటే ఆ బుక్ తెచ్చుకొని చదువుకోవాల్సిందే. కాప్ అంటున్నాడు, ఈ కాప్లకు ఇన్ఫర్మేషన్ మీ టెక్స్ట్ బుక్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎక్కడో ఇంటర్నెట్ నుంచో లేకపోతే మ్యాగజైన్ నుంచో ఇంకో చోటు నుంచో కలెక్ట్ చేసుకొని చదవాలి. లేదంటే పూర్తిగా సిలబస్ మీద అవగాహన ఉండేటువంటి
మాస్టర్స్ దగ్గర వినాలి. ఖచ్చితంగా ఈ విధంగా చదివితేనే సక్సెస్ వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇట్లా నేను 8 యూనిట్స్ వీడియోస్ మీకు ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. దానికి ఏమీ ఛార్జ్ చేయను. మ్యాక్సిమం ఈ వీక్ అంటే సండేకంతా ఈ 8 యూనిట్స్కి సంబంధించినటువంటి డెమో వీడియోస్ అంతా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఆఫ్టర్ మండే అంటే ప్రతి వారంకి ప్రతి సోమవారం ఒక చాప్టర్ అప్లోడ్ చేసేటట్లుగా ప్లాన్ చేస్తున్నాను. ప్రతి సోమవారం మీకు ఒక 10 గంటల వీడియోస్ అందించేటువంటి విధంగా, అంటే ఒక చాప్టర్ ఒక యూనిట్ అయిపోయేంత విధంగా. సో దీనికి నేను 2200 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. అతి తక్కువ ఫీజు మార్కెట్లో. కొంతమంది ఏమో 2399 రూపాయలు ప్లస్ నా బుక్ కొనండి, అది ఒక విధమైనటువంటి స్ట్రాటజీ. ఇంకొంతమంది 2500 ప్లస్ మెటీరియల్, రకరకాలుగా మార్కెట్లో ఉన్నాయి. దానికి తోడు 5000 పెట్టి మీ మీద ప్రేమతో మీకు 50% ఆఫర్, 2500కే కొనండి. 7000 పెట్టి మీ మీద ప్రేమతో, ఇవన్నీ స్ట్రాష్. డైరెక్ట్ ప్రైస్ ఇస్ 2200 రూపీస్ ఓన్లీ. ఇది విద్యార్థుల సౌలభ్యం కొరకే పెట్టాను. ఇక ప్రతి చాప్టర్ని చూస్తాను. మీరు ఈ 8 యూనిట్లు ఈ విధంగా నేను చెప్పే డెమోస్ని ఫ్రీగా వినండి. విన్న తర్వాత 1 వీక్కి మీకు రియల్ క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. ఆ క్లాసెస్ కావాలన్నప్పుడు మీరు ఈ అమౌంట్ చెల్లించండి. నేను మీకు ఎప్పుడెప్పుడు అనేటువంటిది చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ, మీ ఫణీశ్వర్ సార్.